బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ గద్దెను మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాల మేరకు కూల్చేశారని ఈ విషయానికి పై ప్రశ్నించిన తమపై అక్రమంగా మేయర్ ఫిర్యాదు మేరకు తమపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గం పై మేయర్ గద్వాల విజయలక్ష్మి వివక్ష చూపుతున్నారని, తమకు న్యాయం చేయాలని నాయకులు నరసింహ డిమాండ్ చేశారు. మాదిగదండోరా జెండా ఆవిష్కరణ కార్యక్రమం కొరకు బంజారాహిల్స్ ఎన్బిటి నగర్ లో మాదిగల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో దిమ్మ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణాన్ని కుల అహంకారంతో మాదిగలు వచ్చినటువంటి నిర్మాణం చేసుకుంటే ఏదైతే ఎంఆర్పీఎస్ జెండాను నగర మేయర్ గారు స్థానికంగా దగ్గరుండి దాన్ని అమానుషంగా కూల్చివేయడం జరిగింది. అది మా ఆత్మగౌరవ శిక్ష, అది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి చిహ్నం. ఎంఆర్పీఎస్ మీరు కూల్చడం అంటే మా ఆత్మగౌరవం మీద, మా బతుకుల మీద, మా గౌరవాల మీద మా దెబ్బ కొట్టడం ఉంది. అది కులహంకార ధోరణితోనే కంపల్సరిగా మాదిగలు ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకులంతా మీ లెక్కంతా మీ ఇలాకా, ఇది నా ఇలాకా, నా సొంతం, ఇది ఎవరైనా ఇక్కడ రావడానికి వీల్లేదని ఒక అహంకారంతో మాదిగలు ఒక చిన్న సొమ్ము చూస్తూ అంటాంతరంగా వివక్షతను ప్రదర్శించు మాకు ఘోరమైనటువంటి అవమానాన్ని ఎదుర్కొన్నటువంటి నగర మేయర్ గారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నగర మేయర్ అంటే ఈ హైదరాబాద్ నగరంలో అనేక రకాల మనుషులు ఉంటారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వివిధ రకాల జాతులకు అతీతంగా ఉంటారు. అందరినీ సమానత్వంతో, ఒకే తోరంతో కన్న బిడ్డల్లాగా చూడవలసినటువంటి ఈ మేయర్ గారు, ప్రథమ పౌరులుగా కన్న తల్లిగా పాత్ర ఉండాల్సిన మేయర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తుల్ని, అంటరాని కులానికి చెందిన వ్యక్తిని ఆత్మగౌరవ చిగురమైనటువంటి 30 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యంతో చేస్తున్నటువంటి ఈ మాదిగల ఆత్మగౌరవ చిరు దండోరావు జెండాను దిమ్మెను కూల్చివేయడం ఇది చాలా తీవ్రమైనటువంటి మేము భావిస్తా ఉన్నాం. అది పద్ధతి కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా 30 సంవత్సరాలుగా మాదిగలకే కాదు ఈ సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం జరిగినా కానీ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నాయకులను పోరాటం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఫలితాలు సాధించాం. అలాంటిది ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో మాకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ప్రజాస్వామికవాదులు, ఓసీలు అందరూ కూడా మాకు సహకరించి మా ఉద్యమానికి న్యాయం చేశారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఉద్యమం, అలాంటి గొప్ప గౌరవమైనటువంటి ఉద్యమానికి మమ్మల్ని అందరూ ఈ తెలుగు రాష్ట్రాల్లో మాదిగలందరూ అవమానపరిచే విధంగా, ఈ తెలుగు రాష్ట్రాల్లో మాదిగలందరూ మమ్మల్ని ఖండించే విధంగా ఒక దగ్గరుండి, ఇట్లా నులిచోని దగ్గరుండి మాదిగల యొక్క దిమ్మను కూల్చివేయడం జరిగింది. మీ మాదిగలంటే మీ మాదిగల ఎంఆర్పీఎస్ మీరు ఏదైనా సరే మీరు మీ ఇంట్లో మనిషి పెట్టుకోండి ఒక కొన్ని అనివార్య పదాలకు వాడు కూడా మమ్మల్ని ఎంతో గౌరవంగా వచ్చింది. తప్పకుండా ఏదైతే భవిష్యత్తు రాష్ట్ర బంధు కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర దిగ్బంధన్, రాష్ట్ర కార్యాచరణ ప్రకారం ఎంఆర్పీఎస్ మీద ఏదైతే దిమ్మె కూల్చారో ఆ దిమ్మెను ఎందుకు కూల్చారని పోయినందుకు ఎంఆర్పీఎస్ నాయకుల మీద మనం చంపడానికి వచ్చారని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది. ఇది ఎంత దారుణం అంటే చాలా దారుణం. మీ చూపించాలి కానీ అణగారిన వర్గాల ఉద్యమాల మీద కాదు, అణగారిన వర్గాలు అణిచేయడానికి కాదని మీ సందర్భంగా గుర్తు చేస్తాను. మంద కృష్ణ మాదిగ ఆదేశం మేరకు ఈ రోజు నుండి, ఈ క్షణం నుంచే ఎక్కడైతే దిమ్మెను కూల్చివేశారో అక్కడ నిర్మాణం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుగుల భాగంగా మేము కార్యాచరణ ఇవ్వబోతాం. రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి మాదిగ పల్లె, ప్రతి మాదిగ కూడా ఎక్కడైతే దిమ్మె కూర్చున్న ప్రాంతానికి చేరుకునే విధంగా చలో పంచాయతీ కార్యక్రమాన్ని మేము సిద్ధంగా ఉందని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే పోలీస్ వ్యవస్థ కూడా మీరు తప్పకుండా రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా అక్కడ ఏం జరిగిందో దానికి వాస్తవానికి దగ్గరగా మీరు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే 30 సంవత్సరాలుగా పోలీస్ వ్యవస్థ మాకు ఎంతో సహకరించుకొచ్చి వచ్చింది. కానీ వాళ్ళ మీద గౌరవంతోనే, వాళ్ళ మీద నమ్మకంతోనే కూడా మేము రెస్పెక్ట్ గా వాళ్ళకి మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాం. ఏది జరిగిందో అది వాస్తవాన్ని బయటకు తీసుకోండి. ఎక్కడ ఏది ఎవరికైనా న్యాయం పక్షం నిలబడని వాళ్ళని సమన్వయంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై భీమ్, జై మాదిగ, జై మంద కృష్ణ మాదిగ.